దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. బైబిల్లో ఉన్న వారందరూ తెరవండి, వాక్యం అందరం కలిసి చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇంకొకసారి చదువుకుందాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మార్గము, రోడ్. ఇప్పుడు మందిరానికి రావడానికి కూడా ఏదో ఒక రోడ్డు తీసుకునే వచ్చాం కదండి. అడ్రస్ తెలుసుకొని సరైన మార్గాన్ని తెలుసుకొని వచ్చాం. రూట్ తెలియని వారు రూట్ తప్పిపోయి ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడికి, ఒకవేళ రూట్ తెలియకపోతే, జీపీఎస్ వారికి అందుబాటులో లేకపోతే, వారికి ఎవరైనా సరిగ్గా రూట్ చెప్పకపోతే వారు మార్గాన్ని తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన దగ్గరలోనే ఉంటుంది మనం చేరవలసిన ప్రాంతం, కానీ మనకి మార్గం తెలియక చాలాసార్లు ప్రయాణం ఆలస్యం అయిపోవడం, గమ్యస్థానాన్ని సరిగ్గా చేరుకోలేకపోవడం, తర్వాత టైం వేస్ట్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. బైబిల్ గ్రంథం మనం ఫిజికల్గా ట్రావెల్ చేసే రోడ్స్ గురించి మాట్లాడడం లేదు, మనం భౌతికంగా ప్రయాణం చేసే రోడ్డు, ఈ రోడ్డు ఆ రోడ్డు, దాని గురించి మాట్లాడడం లేదు. కానీ మన జీవితము ఏ రూట్లో ప్రయాణం చేస్తుంది, మన జీవితము ఏ యొక్క దిశలో ప్రయాణం చేస్తుంది, ఏ మార్గంలో ప్రయాణం చేస్తుంది అనే అంశాన్ని గూర్చి ఇక్కడ మరి సామెతల గ్రంథకర్త అయిన రాజైన సొలొమోను ఈ మాటలు పలుకుతున్నాడు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. వాట్ ఈస్ దిస్ వే? ఒక వ్యక్తి ఎంచుకునే మార్గం అంట ఆ వ్యక్తికి ఎప్పుడు కరెక్ట్గానే కనబడుతుందంట. అవునా కదా? ఇప్పుడు ఏదైనా మన గమ్యస్థానానికి చేరాలనుకుంటున్నాం, ఈ రోడ్లో వెళ్తే ఆ గమ్యం నేను చేరుకుంటాను అనుకున్నప్పుడు ఆ రోడ్లో వెళ్తాం. ఆ రోడ్డు మీద మనకి నమ్మకం ఉంది కాబట్టి ఆ రోడ్లో వెళ్తాం. ఏమనంటే మా డెస్టినేషన్కు, మా గమ్యానికి ఈ రహదారి లేకపోతే ఈ రోడ్డు మమ్మల్ని నడిపిస్తుంది అనే నమ్మకంతో. జీవితంలో కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని రూటుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. మనం తీసుకునే మార్గము, మనం ఎంచుకునే మార్గం మీద మనకి 100% నమ్మకం ఉంటుంది. సో మనం ఎంచుకున్న మార్గము మన దృష్టిలో 100% సరైనదిగానే కనబడుతుంది. ఇప్పుడు తప్పు మార్గంలో నుంచి వెళ్తా ఉంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి, అయ్యయ్యో ఈ రోడ్డు కరెక్ట్ రోడ్డు కాదండి, ఇట్లా వెళ్తే ఇంకా డెడ్ ఎండే, ఊరు చివర, ఇంకా అక్కడ మీకు ఏమీ ఉండదు, ఈ రోడ్లో వెళ్ళొద్దంటే, మీరు ఎలా చెప్తే అలా చెప్పండి కానీ నాకేం తోచితే నేను అదే చేస్తాను అనుకుంటే ఈ వ్యక్తి వెళ్ళి అది తప్పు మార్గం అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావాల్సిందే. వద్దండి, ఈ రోడ్డు మంచిది కాదు, ఈ రోడ్లో చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి, లేకపోతే ఈ రోడ్డు నిండా గుంటలు ఉన్నాయి, మీరు వెళ్తే పడిపోతారు అని ఎవరైనా చెప్తే కూడా ఒకవేళ మనం ఇగ్నోర్ చేసి, లేదండి నాకు ఇలాగే వెళ్ళాలనిపిస్తుంది, నాకు తెలిసి ఇదే కరెక్ట్ రోడ్డు అని మూర్ఖంగా వెళ్తే ఆ వ్యక్తి వెళ్ళి తగిన పర్యవసానాలు ఖచ్చితంగా పొందుకుంటాడు. సో మన జీవితంలో మనం కొన్ని రూట్లు ఎంచుకుంటాం, మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటాం. అదొక కెరియర్ విషయంలో అయిండొచ్చు, లేకపోతే ఒక సెటిల్మెంట్ విషయంలో అయిండొచ్చు, ఒక వివాహ విషయంలో అయిండొచ్చు. మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటాము. నాకు ఈ మార్గం కరెక్ట్గా కనబడుతుంది, నాకు ఈ మార్గం సరైనదిగా కనబడుతుంది, నేను చేస్తుంది రైట్ అని ప్రతి ఒక్కరికి ఒక కన్విక్షన్ ఉంటుంది. అవునా కాదా? తప్పు చేసే వ్యక్తిని కూడా మీరు వెళ్ళి అడగండి, ఎందుకు చేస్తున్నావు అంటే నాకు ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది అంటాడు. ఈ రోజుల్లో చాలా మనుషులు ఎలా తయారైపోయారంటే, పర్ఫెక్ట్ కరెక్ట్ అనేది ఒకటి లేదండి. నీకు ఒకటి కరెక్ట్ అనిపించవచ్చు, నాకు ఒకటి కరెక్ట్ అనిపించవచ్చు, నీది నీకు సరి అయిందిగా ఉంది, నాది నాకు సరి అయిందిగా ఉంది అని ఎవరు చేసే తప్పులను వాళ్ళు సమర్థించుకునేలా ఉన్నారు. కానీ ఇది తప్పు అంటే ఒప్పుకునేలా ఈ రోజుల్లో సమాజము, ప్రజలు లేనేలేరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టిలో తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. తప్పు రాజు చేసినా తప్పే, తప్పు ఒక బీదవాడు చేసినా తప్పే, సరి అయినది ఒక రాజు చేసినా సరి అయినదే, సరి అయినది ఒక దీన స్థితిలో ఉన్న వ్యక్తి చేసినా సరి అయినదే. దేవుని దృష్టిలో రైట్కి రాంగ్కి చాలా క్లియర్ డిస్టింక్షన్ ఉంటుంది, చాలా వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తప్పు ఎవరు చేసినా, తన బిడ్డలు చేసినా తప్పే అంటాడు, లోకస్తులు చేసినా తప్పే అంటాడు. అంత ఖచ్చితమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు ఒక చిన్న ఫ్రాడ్ చేశాడండి, చిన్న మోసం చేశాడు. చిన్న మోసం చేసిన తర్వాత ప్రార్థన కూడా చేసుకొని ఉండుంటాడు. ఏమనంటే, దేవా నన్ను ఎవరు పట్టుకోకూడదయ్యా, దేవా నేను దొరకకూడదయ్యా, ఈ ఫ్రాడ్ నేను ఎలాగో చేసేసాను, నన్ను కాపాడని ప్రార్థన చేసుకొని ఉండుంటాడు అనుకుంటున్నా. నేను అడగలేదులేండి, నువ్వు ఆ ప్రార్థన చేసుకున్నావు లేదా అని అబ్బాయిని అడగలేదు. సరే, ఫ్రాడ్ అంతా జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారంట. పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. మొత్తం వీధిలో మొత్తం రచ్చ అయిపోయింది.
పరువు పోయింది, వాళ్ళ తల్లిదండ్రుల పరువు పోయింది, తన పరువు పోయింది. ఆ తర్వాత ఉద్యోగం కూడా బీకేశారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు ఆ తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నీకు తెలుసా? నీకు గ్రహింపు వచ్చిందా? నాకు వచ్చిందక్క, కానీ ఎప్పటికి పట్టబడుతుందో చూద్దాంలే అని. పట్టబడే వరకు మహారాజే కదా, అంతే కదండి. దొంగ పట్టబడే వరకు దొంగ దొర అంట, పట్టబడిన తర్వాత దొంగ దొంగ అయిపోతాడు అనుకున్నాడు. పట్టబడిన తర్వాత చూద్దాంలే, సరే దేవుడు అలా గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడేమో అని అలా ఊరుకున్నాడంట. ఒకానొక రోజు వచ్చింది, చీకటిలో ఉన్నవి వెలుగులోనికి వచ్చే రోజు ఒకటి వచ్చింది. తన రహస్య జీవితం బట్టబయలైన రోజు ఒకటి వచ్చింది. చేసిన మోసం బయటపడిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు తన పరువు ప్రతిష్ట అంతా మంట కలిసిపోయింది. ఉన్న మంచి పేరు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వీధిలో ఉన్న పరువు అంతా పోయింది. చేతిలో ఉన్న మంచి ఉద్యోగం పోయింది. అవమానంతో మిగిలిపోయాడు. అయితే ఆ తమ్ముడు నేను ఏం అడిగానంటే, నువ్వు ఆ తప్పు చేసినప్పుడు దేవుడు నీ తప్పును కప్పి పెడతాడని నువ్వు అనుకున్నావా అని అడిగాను. ఏమడిగానండి? తప్పు చేసావు కదా, తప్పు చేసినప్పుడు దేవుడు నీ తప్పును దాచుతాడు అనుకున్నావా? మన దేవుడు తప్పులు దాచేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు తప్పు విడిచిపెట్టాలా, నువ్వు తప్పు ఒప్పుకోవాలి, అంతేగాని నీ తప్పును దేవుడు కప్పడు. మన పరలోకపు తండ్రి అందరికీ ఒకే న్యాయాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారండి, రక్షణ పొందిన వారు తప్పు చేస్తే ఆయన ఇంకా పర్టికులర్గా ఉంటాడు. ఎందుకంటే మరి రక్షణ పొంది నా బిడ్డ కూడా నువ్వు ఎలా చేసావు ఈ తప్పని దేవుడు ఖచ్చితంగా దాన్ని బట్టబయలు చేస్తాడు. అప్పుడు ఇంకా అవమానకరంగా ఉంటుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీని. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి తండ్రిని వ్యతిరేకించి, తండ్రిని తిరస్కరించి, తండ్రిని ఎదురాడి తనకిష్టమైన త్రోవలో వెళ్ళిన ఒక పాపిష్టి కుమారుని గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది అయిన తరువాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో పలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు అని. 6వ వచనం చూద్దాం. తీర్పు నందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. దేవుడు అభిషేకించిన రాజు దావీదు, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి దావీదు. దావీదు కుమారులలో అబ్షలోము కూడా ఒక కుమారుడే. ఆఫ్ కోర్స్ హీ వాజ్ వన్ అమంగ్ డేవిడ్స్ సన్స్. దావీదు కుమారులలో ఒకడైనా దేవుడు మాత్రం రాజ్యాన్ని, సింహాసనాన్ని అబ్షలోముకి ఇవ్వాలి అని దేవుని చిత్తము కానే కాదు. ఇప్పుడు అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, తండ్రి బ్రతికుండగానే తండ్రి సింహాసనాన్ని కాజేయాలని ఒక తప్పుడు ప్రయత్నము అబ్షలోము చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, దేవుడు నీ కొరకు దాచించిన ఆశీర్వాదము నీవు తప్ప ఇంకెవరు తీసుకోలేరు. ఇంకొకరి ఆశీర్వాదం నువ్వు దొంగిలించాలని ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమము కాదు. ఆమేన్. అర్థమైందండి? దేవుడు నీ కొరకని ఏదైనా ఆశీర్వాదం దాచిపెడితే అది ఎంతమంది దాన్ని కాజేయాలని చూసినా, లాక్కొని వెళ్ళాలని చూసినా, నీకు చెందకుండా చేయాలని చూసినా దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హెస్ చోజన్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకే అది సిద్ధపరిచాడు. దట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. నీ కొరకే సిద్ధపరిచాడు. ఆశీర్వాదం నీ కొరకే దాచిపెడతాడు. అది నీకే, ఆయన సమయంలో నీ దగ్గరకే అది వస్తుంది. హల్లెలూయా. కానీ ఇంకొకరి కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము నాకు కావాలి అని నువ్వు ఒకవేళ గ్రాబ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అవ్వదు, కానీ శాపం అవుతుంది. ఎందుకంటే అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి. అందుకే 10 ఆజ్ఞలలో ఆశింపకూడదు, ఆశింపకూడదు, ఆశింపకూడదు అనే ఒక మాట మాటికి కనబడుతుంది. అసలు ఆశ ఎప్పుడు కలుగుతుంది చెప్పాలి? అసలు మనకు ఆశ ఎప్పుడు కలుగుతుంది?
చూసినప్పుడు కలుగుతుంది, కరెక్ట్. అబ్జర్వ్ చేసినప్పుడు గమనించి పరికించి చూస్తే ఆశ కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, మీ దృష్టి పైకి పెట్టండి. థింక్ అబౌట్ గాడ్లీ థింగ్స్, నాట్ అబౌట్ ఎర్త్లీ థింగ్స్. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించండి, శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచించద్దు అని బైబిల్ చెప్తుంటే, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పక్కోళ్ళ జీవితంలోకే తొంగి చూస్తూ ఉంటాం మనం, అవునా కదా? పక్కోళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, పక్కోళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర ఏం తింటున్నారు, పక్కోళ్ళు ఏం బట్టలు కట్టుకుంటున్నారు, పక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ మన పనుల మీద మనకి ధ్యాస ఉండదు, కానీ పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. యు ఆర్ థింకింగ్ మోర్ అబౌట్ అదర్స్. వారి గురించి వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ చూస్తున్నావు, ఎక్కువగా ధ్యానం చేస్తున్నావు. దేవుని వాక్యం అందుకే మతిలోకి ఎక్కట్లేదు, మైండ్లోకి వెళ్ళట్లేదు, అంత టైం కూడా ఉండట్లేదు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏం చెప్తున్నారండి, టైం ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు? వ్యర్థమైన వాటికి చాలా టైం వెళ్ళిపోతుంది, అందుకని అమూల్యమైన వాటికి నువ్వు సమయాన్ని కేటాయించుకోలేక పోతున్నావు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఎన్ని పనులున్న ప్రక్కన పడేసి గంట సేపు మోకాళ్ళు వేస్తానని తీర్మానం తీసుకొని గంట సేపు తర్వాత అలారం పెట్టుకోండి. హల్లెలూయా. అలారం మోగాక లేవాలన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పమంటారా? 5 నిమిషాలు అవ్వగానే గంట అయిపోయినలాగా ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కలిగిందండి? కొంతమందికి మోకాళ్ళు వేసిన 5 నిమిషాలకి ఎలా ఉంటుందంటే, అమ్మ 5 hours ప్రేయర్ చేసేసాను అన్నంత ఫీలింగ్. ఇంకా అవ్వలేదా టైం? అయ్యో నాకు 1 hour అయిపోయినట్టు అనిపిస్తుందండి. అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా ఉండదు మైండ్లో. ఇంట్లో మోకాళ్ళు వేస్తారు కానీ బయట రోడ్డు మీద ఏం కార్లు వెళ్తున్నాయి, ఏ బైక్లు వెళ్తున్నాయి, టీవీలో ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, స్టవ్ మీద అసలు ఏమన్నా పెట్టానా, అసలు అనవసరమైన పనులన్నీ మోకాళ్ళు వేయడానికి, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినప్పుడే గుర్తు చేస్తాడు అపవాది. ఎప్పుడైనా చేశాడా? చేస్తాడండి. అని అప్పుడు ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు షట్ డౌన్. వాటిని మూసేసి, వాటిని క్లోజ్ చేసేసి, వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. నా మైండ్ దేవుని మీద తప్ప, ప్రార్థన మీద తప్ప, వాక్యం మీద తప్ప ఈ అరగంట, ఈ గంట సేపు దేని మీద పెట్టను అనుకొని ఒక తీర్మానం, ఒక దీక్షలాగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అప్పుడు నిజంగా నువ్వు జీవితంలో విజయం సాధించినట్లు. హల్లెలూయా. పక్కన వారి మీద కేకలేసేసి అమ్మయ్య విజయం సాధించానని కాదండి, అది కాదు విజయం. ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అది కాదు విజయం సాధించినట్లు. దేవుని సన్నిధిలో ఒక గంట సేపు నువ్వు మోకాళ్ళు వేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవుని చూస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే అది విశ్వాస జీవితానికి నిజమైన విజయము. మోకాళ్ళు వేసే క్రైస్తవుడు విజయాన్ని పొందిన క్రైస్తవుడు. హల్లెలూయా. దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోము ఒక ప్రణాళిక వేసుకున్నాడండి. హీ హ్యాడ్ అ ప్లాన్. చూడండి, ప్లానింగ్ చాలా మంచిది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ ప్లాన్. ప్లానింగ్ ఉంటేనే ఏదైనా ప్రాపర్గా జరుగుతుంది. కొంతమంది అంటారు నాకు ప్లానింగ్ చేయలేనండి, నాకు ప్లానింగ్ రాదండి. అంటే యూ విల్ డెఫినెట్లీ ఫెయిల్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు నువ్వు చేయడంలో ఫెయిల్ అవుతావు. సక్సీడ్ అవ్వాలంటే, విజయం సాధించాలంటే హ్యావ్ అ ప్లాన్, ఒక ప్రణాళిక ఉండాలి. యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఆ ఎగ్జామ్స్ కొరకు ఒక టైం టేబుల్ వేసుకొని ప్రణాళికాబద్ధంగా సిద్ధపడడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతుంటే ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధపడడం. హ్యావ్ అ ప్లాన్. ఒక ఇల్లు కట్టుకోవాలి, పలానా సంవత్సరానికి 2025 కల్లా లేకపోతే 2024 కల్లా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటి నుంచే ప్లానింగ్. నెలకి ఇంత డబ్బును ప్రక్కన పెట్టి సేవ్ చేసుకొని ఈ రకంగా ఒక ప్రణాళిక వేసుకొని కట్టుకోగలవు ఖచ్చితంగా. ఒక ప్లానింగ్ లేకుండా చేతికి వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తావు. ఒక ప్లానింగ్ లేకుండా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నాకు ఏమీ జరగట్లేదంటే జరగదు, ఎందుకంటే ప్లానింగ్ లేదు కాబట్టి. హ్యావ్ అ ప్లాన్. అబ్షాలోము కూడా హీ హ్యాడ్ అ ప్లాన్. కానీ ఆ ప్లాన్ ఒక దైవికమైన ప్రణాళిక కాదు, దేవుని ఘనపరిచే ప్రణాళిక కాదు. ఇట్ వాజ్ అ వికెడ్ ప్లాన్, ఒక దుష్ట ప్రణాళిక. దుష్ట ప్రణాళిక ఏంటి అంటే, మా తండ్రి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ మధ్యలోనే ఆపేసి వాళ్ళకి చెప్తాను, నా తండ్రి దగ్గర మీ వ్యాజ్యాలు తీర్చడానికి, మీకు న్యాయం తీర్చడానికి సరైన వాళ్ళు ఎవరూ లేరు, నేను చూస్తాను ఆ పని అని చెప్పి ప్రజలనందరినీ తన వైపు త్రిప్పుకున్నాడంట. హీ సక్సీడెడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్లాన్. తన యొక్క దుష్ట ఆలోచనను చాలా వరకు తాను నెరవేర్చుకున్నాడు. తన ప్రణాళికను చాలా వరకు నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళే వారందరినీ ఆపాడు. అనుకుంటున్నాడు
నా తండ్రి బ్రతికున్నప్పుడే నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చోవాలి. అది దేవుని చిత్తము కాదు, అది తండ్రిని గణపరచటము కాదు. తన తండ్రిని అవమానపరచాలని, తన తండ్రికి దేవుడి ఏర్పాటులో దేవుడిచ్చిన సింహాసనాన్ని హీస్ ట్రైంగ్ టు జస్ట్ గ్రాబ్ ఇట్, బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నాడు. అది ఆశీర్వాదం కానే కాదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా ముందుకు వెళ్ళాడండి. హీ ఫెంట్ ఫర్దర్. చూడండి, దుష్టులు దుష్టత్వంలో కొన్నిసార్లు రోజు రోజుకి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ముందు చిన్న దొంగతనం చేస్తాడు, నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద దొంగతనం చేస్తాడు, ఆ తర్వాత ఇంకా పెద్ద దొంగతనం చేస్తాడు. ఆ దుష్టత్వము, పాపము కొన్నిసార్లు ఒక పాపం నుండి ఇంకొక పాపం, ఆ పాపం నుండి ఇంకో పాపం, అదొక ఊబిలాగా మనిషిని ఈడ్చుకొని వెళ్తానే ఉంటుంది. ఇప్పుడు అబ్షాలోము యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి దగ్గరకు వస్తున్న వారిని తన వైపుకు త్రిప్పుకుంటున్నాడు. ఇప్పుడు తన ప్రణాళిక ఏంటంటే తండ్రిని వెళ్ళగొట్టాలి, తండ్రిని ఒక గృహం లేకుండా, ఒక ఆశ్రయం లేకుండా తండ్రిని చేయాలని ఒక ప్రణాళిక పూనాడు. ఈ విషయము దావీదు గ్రహించి, దావీదు ఏం చేశాడంటే చూడండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులకందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణను నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. ప్రాణ భయంతో, ఎవరు ప్రాణం తీసేస్తాడనే భయము, పగవాడు కాదు, సొంత కుమారుడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏ ఇంట్లో కూడా ఈ పరిస్థితి రాకూడదండి. తల్లిదండ్రులు పిల్లలు మా ప్రాణం తీసేస్తారేమో అని ఇంటి నుండి పారిపోయే పరిస్థితి ఏ ఇంట్లో కూడా రాకూడదు, కానీ ఇంట్లో వచ్చింది. అబ్షాలోము యొక్క దుష్టత్వం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే, తన తండ్రిని చంపైనా సరే సింహాసనం అధిరోహించాలి అనే దురాశ, అనే అత్యాశ అబ్షాలోములోకి రావడం చేత ఇప్పుడు అబ్షాలోము తన తండ్రిని చంపుతాడు అని దావీదు గ్రహించి, దావీదు పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిని విడిచి, రాజ్యాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, అన్నపానాలు లేకుండా, ఒక తల మీద ఆశ్రయం లేకుండా, ఒక గూడు లేకుండా దావీదు తిరుగుతున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాము. ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. చక్కగా తల్లిదండ్రులు చేతుల్లో ఎత్తుకొని పెంచుతారు. తల్లి చక్కని గోరుముద్దలు పెట్టి బిడ్డలను పెంచుతుంది, కొడుకైనా కూతురైనా. ఒకానొక సమయం, సందర్భం వచ్చేసరికి మా అమ్మ నాన్న ఇంకా రాయడం లేదేంటి ఆస్తి, ఇంకా మా అమ్మ నాన్న మాకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదేంటి అని తల్లిదండ్రుల మీద కోపంతో వారు తల్లిదండ్రులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారండి. చాలామంది పిల్లలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు నీకేమి ఇవ్వాలో నీకు ఇవ్వరా? నీ కొరకు ఎలా ఆలోచించాలో వాళ్ళకి తెలియదా? వాళ్ళంత బాధ్యత లేకుండా ఉంటారా? అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఎక్కడో 100కి 1 ఉంటారేమో బాధ్యత లేని తండ్రులు, లేకపోతే బాధ్యత లేని తల్లులేమో. కానీ దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నిన్నెంతో ప్రేమిస్తున్నారు, నిన్నెంతో అల్లారు ముద్దుగా పెంచారు. నువ్వు ఎన్నోసార్లు వారిని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా నిన్ను ఓర్చుకొని నిన్ను చక్కగా పెంచుకుంటూ వస్తే, ఇప్పుడు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఇంటిలో నుండి బయటకు తరిమేసి ఆ గృహాల్లో ఉండే వాళ్ళ అబ్షాలోము లాంటి కుమారులు ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి కుమారులకు, అలాంటి కుమార్తెలకు దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, అబ్షాలోముకి పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం నిజమైనది, సత్యమైనది కాబట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిదండ్రులను, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మేలు కలగాలని ఎంతమందికి ఆశ ఉంది? మేలు వద్దండి, మేలు వద్దా? కావాలి కదా. మేలు ఎవరికి కలుగుతుందో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించిన వారికి మేలు కలుగుతుందంట. హల్లెలూయా. రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్. పగవాడిని సన్మానించమని చెప్పట్లా. నిన్ను పెంచి, నిన్ను కని పెద్ద చేసిన, నిన్ను ఆదరించిన, నీ ఆలన పాలన చూసి, నీ కొరకు తిని తినకుండా, నీ కొరకు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను పెంచిన తల్లిదండ్రులు సన్మానించు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంటే అది కూడా కష్టమైపోతుందండి చాలా మందికి. తల్లిదండ్రుల విలువ చాలా మందికి బ్రతికున్నప్పుడు తెలియట్లా.
బ్రతికున్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, బ్రతికున్నప్పుడు లెక్క చేయరు వాళ్ళని, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని వాళ్ళ వాల్యూ తెలీదు, వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచిస్తారు, అబ్బా మా అమ్మ ఎంత మంచిదో, అబ్బా మా నాన్న ఎంత మంచోడో, మా అమ్మని ఇలా చూసుకుంటే బాగుండేది, మా నాన్నని అలా చూసుకుంటే బాగుండేది. అంటే వెళ్ళిపోయాక నీకు వాళ్ళ విలువ తెలిసి ఏం లాభం, ఏం ప్రయోజనం? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా. దీర్ఘాయుష్ కావాలా? ఎవరికి కావాలి? ఎవరికి వద్దంటారు? ఎవరు వద్దన్నారు కదండి. దీర్ఘాయు ఇదిగో బిడ్డ అంటే లార్డ్ గివ్ ఇట్, అందరు గ్రాప్ చేసుకుంటారు కదా, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని. ఆ దీర్ఘాయుష్ దేవుడు అంటున్నాడు, ఈ ఆజ్ఞ పాటించి నీకు దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. ఏ ఆజ్ఞ ప్రభు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. సన్మానించారా తల్లిదండ్రులను? లెక్క చేయకుండా ఎప్పుడైనా మాట్లాడారా? తల్లిదండ్రులతో కసురుగా విసురుగా ఎప్పుడైనా మాట్లాడారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా అవమానకరంగా మాట్లాడారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా నిందించారా? మీ వల్లే మా బతికిలా ఉందని ఎప్పుడైనా చెప్పారా? నీకు ఉద్యోగం సంపాదించుకోవడం చేత కావట్లేదు, దానికి నువ్వు నీ తల్లిని నీ తండ్రిని నిందిస్తున్నావు. దట్ ఈస్ యువర్ మిస్టేక్, నాట్ యువర్ పేరెంట్స్ మిస్టేక్. తల్లిదండ్రులు వాళ్ళకున్న దానిలో లెవెల్ బెస్ట్లో నిన్ను పెంచుతున్నారు, ఆ తర్వాత ఉన్న స్థాయిని పెంచుకోవడం నీ కష్టం మీద, నీ రెక్కల కష్టం మీద నువ్వు ఆధారపడాలి తప్ప వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూడడం కాదు. యు వర్క్ హార్డ్. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, తల్లిదండ్రులు నిన్ను పెంచారు, ఇంత స్థాయికి తీసుకొచ్చారు, కష్టపడి బాగుపడు జీవితంలో. అంతేగాని వారిని ఎందుకు నిందిస్తావు? ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతుంటే, మీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మీరు అవమానకరంగా మాట్లాడి ఉండుంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా నిందించి ఉండుంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా కించపరిచి ఉండుంటే, తల్లిదండ్రుల గురించి ఎవరి దగ్గరైనా బ్యాడ్గా చెప్పుంటే, ఒకసారి మీ తల్లికి తండ్రికి ఫోన్ చేసి, మీ అమ్మ నాన్న మీకు దూరంగా ఉంటే వాళ్ళకి చెప్పండి, మమ్మీ ఐఎమ్ సో సారీ, అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని చెప్పండి. కొంతమంది ఎంత దిగజారిపోతారంటే అండి, వారి తల్లి తండ్రి యొక్క పేరును వాళ్ళే పాడు చేస్తారు. మా అమ్మ ఎలాంటిదో తెలుసా, మా నాన్న ఎలాంటోడో తెలుసా అని వాళ్ళ గురించి చెడ్డగా చెప్తారండి. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి కానీ వారిని అవమానించాలని వాక్యం చెప్పట్లేదే. నీకున్న కోపతాపాలతో నీ తల్లిదండ్రుల మీద ఎందుకు విరుచుకుపడుతున్నావు? అబ్షలోం అదే చేశాడు. అబ్షలోం అనుకున్నాడు, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, ఐఎమ్ సో టాలెంటెడ్, ఐఎమ్ సో హ్యాండ్సమ్. అబ్షలోం చాలా అందగాడంట. అందం ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే 2 కొమ్ములు వస్తాయి పొగరుతో. నన్ను మించిన బ్యూటీ క్వీన్ ఎవరు లేరు, నన్ను మించిన హ్యాండ్సమ్ మ్యాన్ ఇంకెవరు లేరు అని కొమ్ములు వస్తాయండి కొన్నిసార్లు. ఏదైనా సరే, ధనమైనా సరే, అందమైనా సరే, ఉద్యోగమైనా సరే, కొమ్ములు రావడానికి ఒక కారణంలా తయారవుతూ ఉంటాయి. అబ్షలోముకి ఖచ్చితంగా గర్వం వచ్చింది, గర్వాంధుడైపోయాడు. తండ్రి కనబడట్లేదు, తండ్రి మీద ఉన్న అభిషేకం కనబడట్లేదు అబ్షలోముకు, తండ్రి మీద ఉన్న దేవుని ఆత్మ కనబడట్లేదు అబ్షలోముకు, తండ్రి దేవుని ఏర్పాటులో ఉన్నాడని అబ్షలోముకు కనబడట్లేదు. అబ్షలోముకి ఏం కనబడుతుందంటే, తండ్రి సింహాసనం దొంగిలించాలి, అది ఒకటే ఉంది అబ్షలోము మనసులో. నేను సాధించుకుంటాను అనుకున్నాడు, సాధించుకున్నాడు. తండ్రిని దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు. తండ్రి చెట్టు పుట్ట ఏదో ఒకటి ఆశ్రయంగా చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు తండ్రి. దేవుని ఆజ్ఞను 100% ధిక్కరించాడండి అబ్షలోము. నీవు దీర్ఘాయుష్మంతుడు బగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాటను కంప్లీట్గా ధిక్కరించాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎంత బాగుంది ఈ మాట. మెచ్చుకుంటారంట, దేవుడు మెచ్చుకుంటాడంట. దేవుడు మెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి. ఎంతమందికి మెచ్చుకోవడం ఇష్టం? అందరికి ఇష్టమే కదండి. భోజనం లేకుండానే ఉంటాం, కానీ ఎవరైనా మెచ్చుకుంటే ఇంకా భోజనం అక్కర్లేదు అనిపిస్తుంది కదా, కడుపు నిండిపోతుంది, అబ్బా నన్ను మెచ్చుకున్నారు చాలని. ప్రభువు నందు మెచ్చుకొనదగినదంట. ఏంటది? వాట్ ఈస్ కమెండబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? నీ తల్లిదండ్రుల మాట నీవు వినాలి.